సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బాబా గారు మనకు ఒక మంచి సందేశం అనేది అందిస్తున్నారు. బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఒక పుస్తకం మాదిరిగా నీకు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు, అలాగే ఎన్నో అదృష్టమైన విషయాలు కూడా రాసి నీకు అందిస్తున్నాను. అదేంటో ఒక్కసారి నీ సాయి తండ్రి మాటలోనే విను. నీ బాబా ఏది చెప్పినా కూడా నీకు అంతా మంచిగానే ఉంటుంది కదా. అది నీ జీవితానికి మంచిని చేకూర్చేదిగా మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆలకించి మనసు పెట్టి విన్నావంటే నీ జీవితంలో నువ్వు చేసే తప్పులు ఏంటి, లోటుపాటులు ఏంటి, అవి ఎలా సరిచేసుకోవాలి అన్నీ నీకు అర్థమవుతుంది. జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. అందులో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయని మధురానుభూతులు కూడా నీకు ఉంటాయి, కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి, కొన్ని మర్చిపోలేని విలువైన జ్ఞాపకాలు కూడా ఉంటాయి, కొన్ని ఎన్నో కష్టాలు, బాధలు కూడా ఉంటాయి. కానీ నువ్వు చేయవలసింది మిగతా పేజీలను ఎలా ఆనందంగా నింపుకోవాలి అని మాత్రమే. అలా కాకుండా ముందు పేజీల్ని తిరగవేస్తూ ఉంటే ఎలా చెప్పు? ఎప్పటికీ నీ జీవితంలో మరుసటి పేజీ అనేది ఉండాలి, కానీ ముందు పేజీని మాత్రం తిప్పుకోకూడదు. అది నీకు కష్టాన్ని మాత్రమే కలిగిస్తుంది, లేదా నీ కాలాన్ని వృధా చేస్తుంది. ఏదైనప్పటికీ నీ జీవితంలో మంచి చెడులు, సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకో. అది పంచుకోవాలనిపించే వారితో మరింతగా పంచుకో. చెడుతో కూడిన దుఃఖాన్ని ఒంటరిగా భరించాల్సి వస్తుంది. అది జీవిత సత్యం. భరించాల్సి వచ్చినప్పుడు భరించే తీరాలి. నీ కష్టాన్ని ఇతరులకు చెప్పుకోకూడదు, నువ్వు ఒంటరిగానే భరించాలి. ఎందుకో తెలుసా తల్లి? ఎందుకంటే నీ యొక్క కష్టాన్ని ఇతరులకి చెప్పినప్పుడు నువ్వు వారి దృష్టిలో చులకన కావచ్చు. నీవు వారి ముందు ఒక బలహీన పడిపోవచ్చు. నిన్ను అవసరం వచ్చినప్పుడు దెప్పు పడవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకి అవసరంగా మలుచుకోవచ్చు. కాబట్టి నీ కష్ట విషయాలు, దుఃఖ విషయాలు ఎవరితో పంచుకోవద్దు. నీ ఆనంద విషయాల్ని మాత్రం పంచుకో. అదే మంచిది. నీ దుఃఖాన్ని, కష్టాన్ని ఒంటరిగా భరించు. ఇది జీవిత సత్యం. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో. ఇక నీ యొక్క జీవితం ఆనందంగా ఉండాలి అంటే ఎక్కువ డబ్బు కావాలి బాబా నాకు అని అడుగుతూ ఉంటావు కదా. ఎక్కువ డబ్బు సంపాదిస్తే జీవితం సుఖంగా ఉంటుంది, సుఖంగా మార్చుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎలా వచ్చిందన్నది కూడా ముఖ్యమే. న్యాయంగా, నీతిగా, నిజాయితీగా ఉండాలి. నీ యొక్క కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందో తెలుసా బిడ్డ? ఇతరులకి అన్యాయం కానప్పుడు. నీవు ఎంత కష్టపడ్డా ఇతరులకి అన్యాయమైన విషయం ఒక్కటి జరిగినా అందుకు సరైన ఫలితం లేదు. కానీ అది ఎప్పుడు కూడా నువ్వు ఆశించవలే. ఎందుకంటే నువ్వు ఈ బాబా భక్తునివి, ఈ సాయి బిడ్డవు కాబట్టి. కడుపు కాలుతున్నా కూడా ఎవరిది ఒక్క రూపాయి ఆశించని మంచి మనసున్న నా బిడ్డవి. అలాంటప్పుడు నీకు అలాంటివి అలవాటు లేవు. కానీ జీవిత సత్యం అనేది ఒకటి ఉంటుంది కదా, అది నీకు తెలపాలనే చెప్పాను. ఎప్పుడు 10 రూపాయలు సంపాదించినా అది నీ కష్టంగా, నిజాయితీగా సంపాదించినప్పుడు అందుకైన విలువ 1000 రూపాయలుగా ఉంటుంది. నువ్వు తిన్న ఒక్క ఇడ్లీ కడుపు నిండిపోతుంది. నీకు ఎంతో మనసు సంతృప్తినిస్తుంది. అసలు ఆనందం అంటే అదే కదా. ఆనందం ఎక్కడెక్కడో ఎత్తుక్కొని అవసరం లేదు. నీ తృప్తే నీ ఆనందం. ప్రతి ఒక్కటి నువ్వు ఆలోచించే తృప్తిలోనే ఉంటుంది. నిజంగా ఆనందం ఉండేవాడు డబ్బుతోనో సౌకర్యాలతో పనిలేదు తల్లి. మనసుతో ఆలోచించే విధంగా ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ఆనందంగా జీవించగలరు. అలాగే నువ్వు కూడా ఉండు. ఎప్పుడు కూడా భయం లేని రోజుని గడపాలి. రోజుకి భయంగా ఒక వ్యక్తిని చూసో, ఒక సందర్భాన్ని చూసో, ఒక కష్టాన్ని చూసో, ఏదో ఒక సందర్భాన్ని చూసో, పరిస్థితులను చూసో భయపడిపోతూ ఉంటే ఎలా చెప్పు? స్వేచ్ఛగా నువ్వు ఉండగలవా? ఆనందంగా నువ్వు ఉండగలవా? ఉండలేవు. జరిగేది ఎలా అయినా జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది అసలు సత్యం. ఈ సత్యాన్ని గ్రహిస్తే నిన్ను భయపెట్టే ఏ విషయమో ఉండదు. చావు కంటే పెద్ద భయం ఇంకేముంటుంది? ఆ చావునే భగవంతుడు రాసి ఉన్నప్పుడు నీ చేతుల్లో ఏమీ లేదు కదా. అందుకే
బ్రతికినన్నాళ్ళు భయపడకుండా గొప్పగా బ్రతుకు, నిశ్చింతగా బతుకు. ఆ బ్రతుకుకే భయాన్ని తెప్పించేలా బతుకు. కొంతమందితో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు గమనించావా బిడ్డ? కొంతమంది అప్పుడే పరిచయం అవుతారు, కానీ కనపడగానే నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి అన్ని వివరాలు చకాచకా చెప్పేస్తూ ఉంటారు, కనుక్కుంటూ ఉంటారు. నీకున్న ఆస్తుపాస్తులు, నీ లోటుపాట్లు అన్నీ చెప్పేస్తారు. ఉద్యోగం ఉందా, ఉద్యోగం లేదా, ఎలా ఉంది, ఏం చేస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇలా అన్నీ వారికి కావాలి. నీలో నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు అన్నీ తెలుసుకోవాలని అనుకుంటారు. అది తప్పు కాదు. అటు కేవలం వాటిని తప్పులుగా చూపించే నీ వ్యక్తిత్వాన్ని తప్పులుగా చూపిస్తూ ఉంటారో అది పెద్ద తప్పు. నీలో ఉన్న గొప్ప విషయాలను విన్నట్లుగా నటిస్తూ ఉంటారు, చూసి చూడనట్లుగా నటిస్తూ ఉంటారు. నీలోని గొప్ప విషయాలను ఎప్పుడూ మెచ్చుకోరు. నీలో ఏదైనా చిన్న తప్పు కనపడినా అది భూతద్దం చేసి, పెద్దదిగా చేసి, ప్రబలం చేసి నిన్ను చెడ్డగా రూపొందించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ విషయాలు పంచుకోవద్దు. నీ గురించి తెలియాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి వ్యక్తులు నీకు అనవసరం బిడ్డ. నీ వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే వాళ్ళు ఎటువంటి వారైనా వారు నీ మంచి కోరేవాళ్ళు కాదు అని తెలుసుకో. నీలో ఉన్న గొప్ప విషయాలను విన్నట్లు నటిస్తున్నారు అంటే నీలో తప్పులు వెతకాలనే కదా. అదే విషయాలను ఇతరులతో చెబుతూ నీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఖచ్చితంగా నువ్వు దూరంగా ఉండాల్సిన సమయమే. కొన్నిసార్లు బతకడమే కష్టం అనిపిస్తూ ఉంది. ఎవరో గంతు నలిపేసినట్లు అనిపిస్తుంది. ధరించిన దుస్తులు కూడా ఊపిరి ఆడనివ్వకుండా చేస్తాయి. ఇదంతా ఎందుకంటే నీ యొక్క మనసు అలసిపోయింది. నీ శరీరంలో ప్రతి కలం అలసిపోయినట్లుగా అనిపిస్తుందంటే నీ మనసు ప్రశాంతత లేదు. ఏదో ఆలోచిస్తూ, ఏదో ఆందోళన పడుతూ ఉన్నావు. ఎందుకంత ఆందోళన? ఎవరి గురించి అంత ఆందోళన? ఏం చేయాలని, ఎందుకోసం చెప్పు? జరిగేది నీ చేతుల్లో లేనప్పుడు నీ వంతు ప్రయత్నం చేసి చూస్తూ ఉండొచ్చు కదా. మనుషులందరికీ దూరంగా ఉండాలనే భావన నీలో నుంచి దూరం చేసేయి. నీకంటూ ఉన్నవారు ఎవరో గుర్తుంచుకో. నీ ఆత్మకి ఎవ్వరూ చెప్పుకోలేని బాధను నీ ఆత్మకు మాత్రమే చెప్పుకో. కొన్ని బాధిస్తూ ఉంటాయి, కొన్ని ఆనందం పరిచేలా ఉంటాయి. ఆనందించేవి ఆస్వాదించు. భయపెట్టేవి, దుఃఖాన్ని కలిగించేవి మర్చిపో. నీ యొక్క ప్రతి ఒక్క సమయం కూడా నీకు విలువైనదిగా భావించు. ప్రతి ఒక్క క్షణం నీ జీవితంలో మంచిగా ఉండేలా, ఆనందంగా ఉండేలా చూసుకో. కొందరు ఉంటారు బిడ్డ నీ జీవితంలో, నేను లేకపోతే వాళ్ళు ఈ పనులు చేయలేరు అన్నట్టు. అలా నువ్వు ఎవరిపైనా ఆధారపడద్దు. అలా ఎవరైనా చెప్పుకున్నా కూడా నాకు అలా ఏం లేదు, నేను నా పనులు చేసుకోగలను, నాకు అంతా తెలుసు, ఆ అవగాహన నాకుంది అనే ఒక విషయాన్ని వాళ్ళకి తేల్చి చెప్పేసేయి. లేకపోతే నువ్వు చేసిన ఒక మంచి పని, నువ్వు చేసిన ఒక గొప్ప విషయం వాళ్ళు చేసినట్టు వాళ్ళ క్రెడిట్లో వేసేసుకుంటారు. ఇదంతా కూడా నీకు అవసరమా? కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు వికసించే పుష్పంలా ఉండు. అది ఎప్పుడూ కూడా నేర్పిస్తూ ఉంటుంది, నేర్చుకుంటూ ఉండు. ఎంత అందంగా ఉన్నా, ఎంత అందమైన పువ్వైనా రాలిపోవాల్సిందే. అదే జీవిత కాలం చెప్పే విధి సత్యం. అలాంటిది ఎప్పుడు కూడా కష్టాలు లేకుండా ఆనందమే ఉండాలంటే ఎలా చెప్పు? కాబట్టి ప్రవహించే వాగులాగా ఆలోచించు. నీకున్న అవరోధాలు అన్నిటినీ దాటి వెళ్ళేలా, గొప్ప స్థాయికి చేరేలా ముందుకెళ్ళు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది తల్లి. ఎదుటి వారిని స్నేహితుడిని చేసుకోవాలంటే నువ్వు అనుకుంటే మాత్రమే చెల్లదు, వారు అనుకోవాలి. వారిలో కూడా ఆ భావన కలగాలి. ఒక్క వైపే ఉంటే ఎప్పుడు కూడా అది దూరంగానే ఉంటుంది, కానీ దగ్గర కాదు అని తెలుసుకో. కాబట్టి ప్రతిదానికి పాకులాడటం మాని ప్రస్తుతంలో జీవించు, ప్రస్తుతాన్ని ఆస్వాదించు. ఏం జరిగినా నీ మంచికే అని నమ్ము. ఇక అంతా నీకు అనుకూలంగానే ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.